హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం మనకి ఒక ఆడపిల్లల నిమిత్తం, మన కుటుంబంలో ఉన్న ఆడపిల్లల నిమిత్తం ఒక స్కీమ్ అనేది, సేవింగ్స్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టిందండి. అదే సుకన్య సమృద్ధి యోజన, SSY అంటారు దీన్ని. ఈ పథకం గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను. మనం మన ఆడపిల్లలకు, కుటుంబంలో ఉన్న ఇద్దరు ఆడపిల్లలకి ఈ పథకాన్ని అనేది మనం వినియోగించుకోవచ్చు. అలాగే ఆడపిల్లల వివాహానికి ప్లస్ వాళ్ళ పెద్ద అయిన తర్వాత వాళ్ళ అవసరాలకి, చదువుల నిమిత్తం, వారి భవిష్యత్తు సంబంధించి మనం ఆ రోజున ఇబ్బంది పడకుండా అందరికీ ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం వారు ఈ పథకాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకంలో ఉన్న పూర్తి వివరాలు మీకు ఈ పూట తెలియజేస్తాను. ఈ పథకంలో ప్రతి ఒక్కరూ 250 రూపాయల నుండి, నెలకు 250 రూపాయల నుండి నెలకి 12,500, అంటే సంవత్సరానికి 1,50,000 వరకు హైయెస్ట్ అమౌంట్ మీరు నెల కట్టుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి కట్టచ్చు. ఎలా అయినా మీరు ఈ పథకాన్ని ఇది పథకం అంటే స్కీమ్ అమ్మా. ఈ సేవింగ్స్ స్కీమ్ అంటారు. అంటే మీరు బ్యాంక్కి వెళ్తే మీ పేరున ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు, సేవింగ్స్ అకౌంట్. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, మన బ్యాంక్ లావాదేవీలు చేసుకుంటే అకౌంట్ ఉంటుంది కదా, సేమ్ అలాగే మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసులో కానీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కానీ ఈ SSY అనేది మీకు అందుబాటులో ఉంటుంది. వారి బ్యాంకులు వడ్డీకి అనుగుణంగా ఉంటుంది. ప్రతి బ్యాంకులో ఉంటుందండి, గవర్నమెంట్ బ్యాంకులో. ఇదేంటంటే SSY అనేది ఒక సేవింగ్స్ అకౌంట్ అన్నమాట. మీరు ఆ సేవింగ్స్ అకౌంట్లో చక్కగా నెలకి 250 రూపాయలు, అంటే తక్కువ అండి. 250 రూపాయలు అనేది మనం కాదు, అంటే వాళ్ళు పెట్టిన అమౌంట్, లీస్ట్ అమౌంట్, హైయెస్ట్ అమౌంట్ సంవత్సరానికి 1,50,000. మీరు దానిలో మీకు నచ్చింది ఎంపిక చేసుకొని చక్కగా ఈ పథకాన్ని, స్కీమ్ని వినియోగించుకోవచ్చు. ఇదేంటంటే మనం మన వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, వృత్తుల్లో మనం ప్రతిరోజు దినచర్యలో భాగంగా ఎన్నో ఖర్చులు వస్తుంటాయి. మనం పొదుపు చేసిన డబ్బులు వినియోగిస్తుంటాం. అలా కాకుండా మీరు దీనిని సేవింగ్స్ అకౌంట్ కింద తీసుకొని, మన ఆడపిల్లలు ఉన్నారు, ఈ ఆడపిల్లల ఇద్దరి నిమిత్తం మనం నెలకి చెరొక 1,000 వాళ్ళకి 2 అకౌంట్లు వేరువేరుగా ఓపెన్ చేసి వేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చి చక్కగా చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో బాగుంటుందమ్మా. అలాగే ఈ పథకానికి పుట్టిన ఆడపిల్లలు ఆధార్ కార్డు లభించిన నుంచి ఉన్న పిల్లల కాడించి 10 సంవత్సరాల లోపు పిల్లల వరకు ఈ పథకానికి అర్హులు. ప్రతి కుటుంబంలో ఇద్దరు వినియోగించుకోవచ్చు. అలాగే దీనికి 21 సంవత్సరాలు మొత్తం ఈ స్కీమ్ యొక్క పూర్తి నిడివి అన్నమాట. 21 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఆడపిల్ల పుట్టంగానే వేస్తే ఆమెకి 21 సంవత్సరాల దాకా ఈ పథకం అమలవుతుంటుంది. ఈ పథకం 15 సంవత్సరాల తర్వాత మనం పిల్లలై పెళ్ళికి కానీ, వారి పెద్ద చదువులకు కానీ వినియోగించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ పథకం గురించి మీరు మరిన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి ఒకసారి విచారించి ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. అలాగే
మనం అనునిత్యం ఎన్నో ఖర్చులు పెడుతుంటాం. వాటిలో భాగంగా ఈ ఎస్ఎస్వై అకౌంట్ను కూడా మనం భావించి మనం వాళ్ళ భద్రత కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని నేను ఈ వీడియో రూపంలో నా ఛానల్ తరపున మీకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి, ఇది చాలా గొప్ప పథకం అండి. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన పథకం అనేది మనం ప్రత్యేకించి మనం బ్యాంకులో డబ్బులు వేసి వాటిని మనం పొదుపు చేసి మనం వాళ్ళ పెళ్లి టైంకి కానీ వాళ్ళ పెద్ద చదువులకు కానీ చేయాలంటే మనం ప్రత్యేకించి చేయలేం కదా. అలాగే ఉన్న ఖర్చులో ఖర్చు కింద లెక్కేసుకొని చేస్తే ఎంత బాగుంటుందండి. దీనికి సంబంధించి మీకు నేను చిన్న ఉదాహరణ అనేది ఒకటి తెలియజేస్తాను. అదేమిటంటే, ఒక వ్యక్తి 2015లో నెలకి 1000 రూపాయల చొప్పున డిపాజిట్ చేయడానికి ఒక అమ్మాయికి ఒక ఎస్ఎస్వై అకౌంట్లో 1000 రూపాయల చొప్పున డిపాజిట్ చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన వివరాలు నేను మీకు ఈ వీడియోలో ఎండింగ్లో ఇండెక్స్ రూపంలో మీకు ఒక ఫోటో అనేది వస్తుంది. అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. అలాగే ఆయన నెలకు 1000 రూపాయల చొప్పున ఆడపిల్లకి తీసుకున్న పథకంలో సంవత్సరం తర్వాత 12,598 రూపాయలు ఆయనకి జమ అయింది. అంటే ఎలా 12 నెలలు 12,000 ఒక 598 రూపాయలు వడ్డీ ఆయనకి జమ అయ్యి సంవత్సరానికి 12,598 అక్కడ డిపాజిట్ రూపంలో కనబడుతుంది, మన అకౌంట్లో ఉంది, ఆయన అకౌంట్లో. అలాగే ఆయన 21 సంవత్సరాలు కలుపుకుంటే 2036 ఈ పథకం ముగిసే నాటికి ఆయన నెల 1000 రూపాయల చొప్పున కట్టుకుంటూ వెళ్తే ఆయన చూపించిన వివరాల ప్రకారం 6,15,784 రూపాయలు ఆయనకి లభిస్తాయి. ఒక వ్యక్తి నెలకు 1000 రూపాయల చొప్పున కడితే 21 సంవత్సరాలు ఈ పథకంలో 6,15,784 రూపాయలు లభిస్తాయి. ఇది ఆ వ్యక్తి తీసుకున్న రోజున బ్యాంకు వారు నిర్ణయించిన వడ్డీ ధరలకి అనుగుణంగా ఈ ఇండెక్స్ అనేది రూపొందించబడింది. మీరు రేపు డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు బ్యాంకు వారు వారి దగ్గర ఉన్న వడ్డీ ధరల ప్రకారం మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. పథకం వివరాలు మాత్రం ఇలానే ఉంటాయండి. ఈ వడ్డీ వచ్చేది అనేది కొద్దిగా పెరగచ్చు ఒక్కోసారి, తగ్గడం అనేది 99% ఉండదు, పెరుగుతూనే ఉంటుంది. అది మీరు చక్కగా విచారించి తగ్గినా పెరిగినా, ఇప్పుడు మీరు డిపాజిట్ చేస్తారండి, డిపాజిట్ చేస్తారు మీకు. ఇప్పుడు మనం ఒక పర్సంటేజ్లో డిపాజిట్ చేస్తాం మనం బ్యాంక్లో. డిపాజిట్ చేసినప్పుడు మనం చేసిన అమౌంట్ అలా పెరుగుతూనే ఉంటుంది అందులో వడ్డీ రూపంలో. మీరు దాని జోలికి వెళ్లకుండా మన కష్టం మనం పడుతూ చక్కగా ముందుకు వెళితే మనం పిల్లలకి నిశ్చింతగా వాళ్ళ గురించి ఆలోచన లేకుండా ఎంతో సంతోషంగా జీవనం గడపచ్చు. నేను ఆ ఉద్దేశంలో నాకు ఎన్నో రోజుల నుంచి మీకు చెబుదాం అనుకున్న ఈ ఎస్ఎస్వై పథకాన్ని మీకు నేను ఈరోజు ఈ వీడియోలో తెలియజేశాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీరు మీ మిత్రులకు, మీ కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ.